ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయానికి తోడైనటువంటి ఆంధ్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కాబోయే ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ ఎమ్మెల్యేలకు అందరికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే దుర్యోధన, దుశ్శాసన, రావణ, కీచక పర్వాలు ఏదైతే చేశారో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కోరుకుంటూ వాళ్ళు అక్కడ ఈ సైకో ప్రభుత్వాన్ని దించాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఆయన ఒక మాట చెప్పాడు జగన్ ప్రతి బహిరంగ సభలో కూడా. ఏం చెప్పాడు? నా సంక్షేమ పథకాలు మీకు చేరుంటే, నా వల్ల మీరు లాభం పొందుంటే నాకు ఓటేయండి అని అడిగాడు. అంటే ఆయన వల్ల లాభం పొందలేదనే డిసైడ్ అయ్యారు. ఉదయం పూట వచ్చిన వాళ్ళు మా వాళ్ళు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు మీ వాళ్ళు, సాయంత్రం వచ్చిన వాళ్ళు మా వాళ్ళు ఓటింగ్ అని చెప్పేసి ఆడవాళ్ళందరూ సంక్షేమ పథకాలు తీసుకున్నారు, నాకే వేశారని చెప్పాడు. ఎవరు ఏమి వేశారో జనాలు నిర్ణయించారు. ఉద్యోగస్తుల్ని ముప్పు తిప్పలు పెట్టావు. భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా పోయింది. పని లేకపోగా విపరీతమైనటువంటి నీ మద్యాన్ని, నీ సొంత మద్యాన్ని వాళ్ళ మీద రుద్దావు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అరాచకాలు చేశావు. ఎస్సీస్ మీద దాడులు చేశావు. ఎంతో కష్టపడితే సంపాదించుకునేటటువంటి ఒక డాక్టర్ ఉద్యోగాన్ని సుధాకర్ గారు సంపాదించుకొని పాపం ఆయన వైజాగ్లో ఆయన రీత్యా ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటే రెక్కలు విరిచి షర్టు లేకుండా, గుడ్డలు లేకుండా ఆయన్ని రోడ్ల మీద మీ పోలీసు వాళ్ళు ఈడ్చుకెళ్తే చూసి జనాలు ఓట్లేస్తారని ఎలా అనుకున్నావురా సైకో? కాబట్టి నీ అరాచక పాలనకి చరమగీతం పాడాలనుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజల్లాగే మీకు కూడా దమ్ముందని నిరూపించుకున్నారు. మీ గొప్పతనాన్ని చాటి చెప్పుకున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి 9వ తారీఖు చేయబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉంటుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా. భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా నుంచి పదవులు వచ్చే అవకాశం ఉందంటారా? చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఉన్నాయండి, ఆ ప్రభావం ఉంది. కాకపోతే తెలంగాణ ఎన్నికల్లో మేము పోయినసారి సత్తుపల్లి అశ్వాపేట 2019లో గెలవడం జరిగింది. ఆయన సండ్ర వెంకటవీరయ్య గారికి టీటీడీలో సభ్యత్వం కూడా కల్పించారు. వారు తదుపరి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఇంకా తెలంగాణలో ఉన్నారు. సముచిత స్థానం తెలంగాణకు కూడా కల్పిస్తారని భావిస్తా ఉన్నాం. అలాగే రాబోయే స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రతి పోస్టులో కూడా, ప్రతి దాంట్లో కూడా పోటీ చేయబోతూ ఉంది. కాబట్టి మమ్మల్ని ఉత్తేజితపరచడం కోసం, మా నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, మమ్మల్ని కాస్త కూస్తో మళ్ళీ ధైర్యం నింపడం కోసం తెలంగాణ నుంచి కంపల్సరీగా బాబు గారు మాకు సముచిత స్థానం రేపు ఆంధ్రాలో ఎక్కడన్నా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని భావిస్తా ఉన్నాం.